హలో అండి. ఈ వీడియోలో మనం 6 మంత్స్ ప్లస్ బేబీస్కి రాగి జావా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ పెట్టి వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలండి. సపరేట్గా వేరే బౌల్ తీసుకొని ఒక 20 to 30 ml ఆఫ్ వాటర్ పోసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పౌడర్ వేసి బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. అంటే పిండి అస్సలు ఉండలు కట్టకూడదు. ఉండలు కడితే మనం డైరెక్ట్ హాట్ వాటర్లో వేసినప్పుడు ఉడకదండి. ఒకవేళ మీరు రాగి పిండి ఇలా సపరేట్గా మిక్స్ చేసుకోకుండా కూడా డైరెక్ట్ వాటర్లో వేసేస్తే అది రాగి పిండి మొత్తం దగ్గరికి అయ్యి ఇట్లా గడ్డలాగా అవుతుందండి. అందుకే మనం సపరేట్గా బౌల్లో తీసుకొని వాటర్ పోసుకొని సపరేట్గా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. అంతలోపు మన వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి. బాగా మరిగే వాటర్లో వేసేయాలండి సపరేట్గా మిక్స్ చేసుకున్న మిక్చర్ని. మీరు డైరెక్ట్ అలాగే రాగి పౌడర్ దాంట్లో వేసేస్తే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు అది బాయిల్ అవ్వదు. మనం అదే పెడితే పిల్లలకు స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అందుకే సపరేట్గా మిక్స్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మన వాటర్ బాయిల్ అయిపోయినాయి. ఈ మిక్స్ చేసుకున్న మిక్చర్ని మనం దాంట్లో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత మీరు దాన్ని వదిలేయద్దండి, అలానే కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ కలుపుతూ ఉండాలి. లేదంటే కింద అడుగంటేస్తుంది, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చాలా మాడి వాసన వస్తుందండి. అందుకే బాగా పోసేసాక మిక్స్ చేస్తూ అక్కడే దగ్గరనే ఉండాలి. లేదంటే చాలా అడుగంటేస్తుంది. మనకి ఎక్కువ క్వాంటిటీ రాదండి. అడుగంటేస్తే మొత్తం కిందనే అతుక్కుపోతుంది. అందుకే దగ్గరుండి బాగా కలుపుతూ ఉండాలి. అది ఎంత దగ్గరకు అవ్వాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పైన ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. అంటే ఆ పల్ప్ అనేది దగ్గరకు అయిపోతుంది. మొత్తం ఆ రాగి జావ మిక్చర్ అనేది దగ్గరకు అయిపోతుంది. ఫస్ట్ మనం వేసినప్పుడు వాటర్ ఉంది కదా, ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే పైన ఒక క్రీమీ లేయర్ ఫామ్ అయింది. ఆ లేయర్ అనేది మనకు కనిపించేది. అప్పుడు కనిపించినప్పుడే అది మనకి రాగి జావ అనేది ఉడికినట్టు. చూసారు కదా, ఇలా దగ్గరకు అయిపోతుంది. ఇలా దగ్గరకు అయినప్పుడు మన రాగి జావ అనేది రెడీ అయినట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతే, మన సింపుల్ రాగి జావ రెడీ. ఇప్పుడు మీ పిల్లలకి హ్యాపీగా ఫీడ్ చేసుకోవచ్చు.